పెద్ద పులి మళ్ళీ హడలెత్తిస్తోంది. పులి వచ్చిందన్నటువంటి అనుమానాలే కాదు, ఆనవాళ్లు కూడా కనిపిస్తుండటంతో జనం భయపడుతున్నారు. కొన్నాళ్ల క్రితం గోదావరి జిల్లాల్లో పట్టుకొని పాపికొండల్లో వదిలేసినటువంటి పులి ఇప్పుడు అభయారణ్యం దాటి జనావాసాల్లోకి వస్తోంది. ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండల పరిధిలో ఉన్నటువంటి దండపూడి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. దండపూడి అడవుల్లో తిరుగుతున్నటువంటి పులి అక్కడి సమీప గ్రామాల నుంచి వచ్చినటువంటి పశువులపై దాడి చేసి చంపేసింది. దీంతో ఈ ప్రదేశాల్లో తిరగడానికి కూడా జనాలు భయపడుతున్నారు. ఈ పెద్ద పులి కదలికలను కనిపెట్టేందుకు దానికి రేడియో ఫ్రీక్వెన్సీ కాలర్ను ఇంతకు ముందు పట్టుకున్నప్పుడే అమర్చారు. దాని నుంచి వస్తున్న సిగ్నల్స్ ఆధారంగా పులి ప్రస్తుతం దండపూడి అటవీ ప్రాంతంలోనే ఉందన్న విషయాన్ని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎన్ఎస్టీఆర్ సిబ్బందితో పాటు ర్యాపిడ్ రెస్క్యూ టీం ఆర్ఆర్టీ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. స్థానిక అటవీ సిబ్బందితో కలిసి ఈ ప్రత్యేక బృందాలు పులి అడుగుజాడలను కదలికలను ట్రాక్ చేస్తున్నాయి. గ్రామాల్లోకి వాహనాలతో వెళ్లి మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పొలం పనులకు వెళ్లేవారు, పశువుల కాపర్లు ఒంటరిగా అడవి వైపు వెళ్లొద్దని, రాత్రి వేళల్లో జనాలు సమూహాలుగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మనకి ఒక 3 days బ్యాక్ పోలవరం జిల్లా నుంచి మళ్ళీ ఈ గోదావరి రివర్ క్రాస్ చేసుకుని ఏలూరు జిల్లాకి, అంటే మనకి ఇక్కడ పోలవరం రేంజ్ ఏదైతే ఉందో ఈ ధార్వాడ, ఉప్పరెల్లి ఈ ప్రాంతాలన్నీ దాటుకుంటూ ప్రస్తుతం నిన్న రాత్రికి మనకి ఇక్కడ కన్నాపురం రేంజ్లో నిన్న రాత్రి పాలకుంట అన్న గ్రామంలో మనకి టైగర్ ఏదైతే తిరుగుతుందో అది 2 క్యాటిల్ని చంపింది. సో వాళ్ళకి ఆల్రెడీ మేము కంపెన్సేషన్ కూడా ఇమీడియట్లీ ప్రాసెస్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి హామీ ఇచ్చాము. అంతేకాకుండా ఇక్కడ ఈ పాలకుంట గ్రామం ఏదైతే ఉందో ఇక్కడ విలేజర్స్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. నియర్ బై విలేజెస్ని కూడా అలర్ట్ చేశాము. అండ్ పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ మెయిన్గా ఏమంటే పబ్లిక్కి రిక్వెస్ట్, మనకి చాలా గ్యాప్ తర్వాత రెవెన్యూ ఏరియాస్ ఈ ఫ్రింజ్ బార్డర్ ఏరియాకి వచ్చింది. సో ఈ టైంలో కొంచెం పబ్లిక్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ అన్నది చాలా అవసరం. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంకులైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున. సో అది మనకి నియర్ బై ఉన్నప్పుడు మనకి స్టాఫ్కి అక్కడ అలర్ట్ రావడానికి, అలాగే ట్రాంకులైజింగ్ టీమ్స్ కూడా ఇప్పటికే ఒక 2 ట్రాంకులైజింగ్ గన్స్తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. ఇంతేకాకుండా ఎక్స్ట్రాగా సపోర్ట్ కోసం వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్గా టీమ్స్ని మేము పిలిపించడం జరిగింది. మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ ఎక్కడైతే కిల్ జరిగిందో ఆ ఏరియాని కూడా ఎవరో డిస్టర్బ్ చేయకూడదు. ఎస్పెషల్లీ మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, దయచేసి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మీ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ కొంచెం మనం అనుకున్నట్టుగా ట్రాంకులైజింగ్ ఆపరేషన్ కానివ్వండి, పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మేము చూడడానికి ఉంటుంది. అంతే తప్ప దయచేసి అత్యుత్సాహంతో మీడియా కానివ్వండి, ప్రజలు కానివ్వండి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అన్నది మాత్రం ఆ యాటిట్యూడ్తో ఉండద్దని డిపార్ట్మెంట్ నుంచి మేము అందరికీ విన్నవించుకుంటున్నాము. సో ఇది మా తరపున మేము ఒక ప్లాన్తో ఉన్నాము. అయితే ఇక్కడ బుషెస్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా డాట్ చేయగలం అన్నది ఒక్కటే మాకు టెక్నికల్గా ఇష్యూ ఉంది. అదర్వైజ్ మ్యాక్సిమం టీమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఎక్విప్మెంట్ కానీ, కేజ్ కానివ్వండి, అండ్ డ్రోన్ ద్వారా మేము దాన్ని నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేసాము. ఇది ఓన్లీ ఏమి అంటే మనకి అది కరెక్ట్గా ఆ ట్రాంకులైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకి అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్గా ఉంది అన్న డైరెక్షన్లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంకులైజింగ్కి రిక్వైర్డ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది. డెఫినెట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి పైనుంచి ఉన్న ఆర్డర్స్ ప్రకారంగా ఆ టైగర్ని కొంచెం సేఫ్గా ట్రాంకులైజ్ చేసి సబ్సిక్వెంట్గా ఆపరేషన్ కంప్లీట్ చేయడానికే మేము మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం.